ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో హంటర్ బాయ్స్. సో ఫ్రెండ్స్, చింత చెట్టు కాడ పార్ట్ 1 వీడియో తీసింది గుర్తుంది కదా. పార్ట్ 2 తీద్దామనేసి మేము ఇక్కడికి వస్తే మాకు ఇక్కడ ఘోరాతి ఘోరంగా విచిత్రంగా మాకైతే సౌండ్స్ వినిపించాయి. అలాగే విపరీతంగా చెట్లు ఊగడం అవన్నీ జరిగాయి. అవన్నీ జరగడం వల్ల మా వీడియో గ్రూప్ అనేటంతా వాళ్ళందరూ భయపడిపోయారు. వాళ్ళు భయపడడం వల్ల ఇన్ని రోజులైతే వీడియో తీయడం అయితే ఆఫ్ చేసినాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే, మా అన్న వాళ్ళు సిట్టింగ్ చేయడానికి మా అన్న వాళ్ళు ఇక్కడ వచ్చారంట. వాళ్ళు ఇక్కడ రాగానే వాళ్ళకు బ్లాక్ షాడో ఏదో కనిపించిందంట. కనిపించగానే వాళ్ళు ఇంటికి వచ్చేసి మాకు కాల్ చేసి చెప్పారు. చెప్పిన వితిన్ 10 minutesలో మేమైతే ఇక్కడ వచ్చాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళకి కనిపించిన బ్లాక్ షాడో ఏంటో వెళ్ళి చూద్దాం పదండి. లెట్స్ గో. తాతీరా ఇటుకెళ్ళి. సో ఫ్రెండ్స్, మేము వీడియో ఏడైతే స్టార్ట్ చేసినామో అక్కడనే వాళ్ళకి కనిపించింది చింత చెట్టు కాడ. చూడండి ముంగడదా. ఇదంతా మనం అప్పుడే తిరిగి చూపించాం కదరా. మళ్ళీ చూపెడదాం. చింత చెట్టు సార్ మంచిగా క్లారిటీ కనిపిస్తా ఉంటావా? ఏమో, మన దగ్గర టార్చ్ ఇంకా మంచిగా చూపెడుతుంటాము. టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అవుతుంది కదా. 11:30 అవుతుంది. కనిపిస్తుందా చింత చెట్టు? కనబడతలేదు. ఓకే. నైట్ టైంలో చెట్టు కిందికి రావద్దంటారు. ఏమో, మొన్నటోళ్ళు చూపిద్దాం క్లాస్గా. ఇగో వెళ్ళి మా చెట్టు ఇంకా జాగ్రత్త రై తెంపుకునేది. చెట్టు పైకి చూపి క్లారిటీగా దా. సో ఫ్రెండ్స్, వాళ్ళైతే అక్కడికి వెళ్ళి వచ్చారు. అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ సిట్టింగ్ చేద్దామనేసి ఇక్కడ అనుకున్నారు. ఇక్కడ బండి ఆఫ్ చేయంగానే వాళ్ళకు బ్లాక్ కలర్లో ఏదో షాడో కనిపించింది. వాళ్ళు ఇక్కడికి వెళ్ళి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ షాడో అయితే మనం చూద్దాము, నిజంగా షాడో ఉందో లేదో చూద్దాము. ఇంత దాక్కునే దయ్యాలు. మై డియర్ గోస్ట్, ఉన్నారా అంటే మా కోసం ఒక్కసారి కనిపించండి. మనము ఆ రోజు పార్ట్ 2 కోసం వస్తే మనకి ఇక్కడ సైడే కదరా పొదలు ఎక్కువ కదిలినాయి. కానీ ఆ రోజు మనం వీడియో రికార్డ్ చేయలేం రా. వీడియో రికార్డ్ చేయదామంటే ప్రతి ఒక్కరు భయపడ్డారు. మళ్ళీ కొద్దిసేపు అయినాక బ్లూ విజన్ పెడదాం. మళ్ళీ బ్లూ విజన్లో ఏమన్నా రికార్డ్ కావచ్చు.
పట్టుకోరా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడనే మొన్న ఊగుడుగుని. అరే అదేంటి అక్కడ కొమ్ముతుంది. ఫ్రెండ్స్ మీరు బాగా గమనించండి, అక్కడ గోస్ట్ కనిపిస్తుంది. నేను యారో వేస్తాను చూడండి. కనిపిస్తుందా? కనిపిస్తలేదు. కొమ్ముతుందిరా అక్కడ. ఫ్లాట్ చూడు. అరే అక్కడ కొమ్ముతుంది రే. వెళ్తారా 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 ఇక్కడ వెళ్తారా వెళ్తారా వెళ్తుంది. ఏమ్రా అరే మళ్ళా మొన్న మనం వచ్చినప్పుడు ఎట్లు మళ్ళీ అట్లా ఊగుతున్నాయేమ్రా కుమ్మలు? ఏమో బ్రో, అందులో కనిపించిందా వీడియోలో? కనబడింది, వైట్గా ఏదో ఉంది. వైట్గానా? కొమ్మలు కూడా ఊగినాయి, గమనించినా? అవును. అరే నిజంగా ఇక్కడ ఏదో ఉందిరా బాబు. మొన్న కొమ్మలు ఊగినాయి, సౌండ్స్ వినిపించినాయి. మళ్ళీ ఈరోజు అక్కడ మళ్ళీ వెళ్ళి చూద్దామా? వెళ్దాంపా. ఒకసారి వెళ్ళి చూద్దాం అన్నాక. ఇక్కడేనా? కదా ఈడ. ఇక్కడ. అరే ఇక్కడనే కదా ఊగి. మరి ఇప్పుడు ఊగేది ఎక్కడితో దగ్గరదా ఈసారి? ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్, ఇక్కడనే పరాక ఊగింది. కానీ ఇప్పుడైతే ఇక్కడ ఏది కూడా లేదు, అసలు కనిపించడం కూడా కనిపించలేదు. ఎటు వెళ్ళిపోయిందిరా? అక్కడ అందకు వేసేది ఉందని. ఏంది బ్రో సౌండ్ అది? చెట్ల సౌండ్ వస్తుందావా? చూద్దాంపా. ఎక్కడ? అక్కడనే. అరే మళ్ళీ అక్కడ మళ్ళీ ఊగుతున్నాయి చెట్లు. మళ్ళీ ఊగుతుందిరా. కనిపిస్తుంది ఈసారి క్లారిటీ? లేదు. జూమ్ చేయి. ఇక్కడ ఏదో ఉంటుందంటరా బాబు. ఏంది అది అసలు? మళ్ళీ మళ్ళీ ఊగుతుంది ఏమిరా అది? ఏమో. ఏంది బ్రో అది? టార్చ్ పక్కన అన్న వాళ్ళు చెప్పింది నిజమేరు, నిజంగానే ఊగుతున్నాయి. ఒకసారి అక్కడ సింగిల్గా వెళ్ళి చూసేద్దామా? సింగిల్ అంటే చేసి రాను ఒకసారి. ఎందుకు బ్రో రిస్క్? ఎందుకు రిస్క్ అంటే ఏముంది కానీ ఒకసారి సింగిల్గా అయితే వెళ్ళి చూసేస్తా. అవసరం అంటావా? ఒకసారి అయితే వెళ్ళి చూస్తా, మీరు ఇక్కడ ఊకోండి, ఓకేనా? సరే బ్రో. సో ఫ్రెండ్స్ మా గ్యాంగ్లో మా 3 మెంబర్స్ని అయితే ఇక్కడ కూర్చోబెట్టిన. నేనైతే ఇప్పుడు సింగిల్ హంటింగ్ అయితే చేయడానికి నేనైతే వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడ నిజంగా గోస్ట్ ఉందో లేక అది ఎక్కడ ఏముందో తెలియాలంటే నేనైతే ఇప్పుడు సింగిల్గా అయితే వెళ్ళి చూస్తా, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను సింగిల్ హంటింగ్ అయితే వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇందాక అయితే మాకు కనిపించిన జాలకైతే నేను ఇప్పుడు సింగిల్గా వెళ్తున్నాను. మా వాళ్ళనైతే అక్కడ దూరంగా కూర్చోబెట్టేసినాను, వాళ్ళు అక్కడ కూర్చుండ్రు. మాకైతే ఇక్కడనే ఇక్కడ ఇందాక గోస్ట్ కనిపించింది. సింగిల్గా అయినా సరే కానీ ధైర్యంగానే వస్తున్నా. ఈయనే కనిపించింది గోస్టు, కానీ వెంకాల ఎక్కడుందో కూడా తెలియదు గోస్టు. చూడండి ఫ్రెండ్స్, చింత చెట్టు కనిపిస్తుందా? కొద్దిగా జూమ్ చేస్తాను. ఇక నా ముంగట ఉన్నది అదే చింత చెట్టు. సోలోగా అయితే వస్తున్నాను, ఏమైతుందో నాకు కూడా తెలియదు.
చుట్టుముట్టు ఎక్కడ చూసినా కానీ ఒక గోస్ట్ కూడా కనిపించలేదు. మా అన్న వాళ్ళకేమో కనిపించింది అన్నారు. మా అన్న వాళ్ళకి కనిపించిన దయ్యం మాకే మాత్రం కనిపించలేదు. ఇప్పటికీ 3 వీడియోలు తీసినాం కానీ శ్మశానంలోకి వాటికి వెళ్ళి ఇప్పటికీ చాలా తీసినాం కానీ మాకు ఒక్కటి కూడా కనిపించలేదు. ఈసారన్నా ఈరోజన్నా కనిపిస్తే ఏమనుకుంటే కొమ్మలు ఊగుతున్నాయి. అసలు అవి దయ్యాలు ఊపుతున్నాయా లేక గాలికి ఊగుతున్నాయో తెలియక అసలేదు. ఇప్పుడైతే నేను సింగిల్గా వచ్చిన. నాకు ఏదన్నా అవుతుందో కాదో నాకు తెలియదు కానీ నిజంగా గోస్ట్ అయితే ఉన్నాయో లేవో తెలియదు. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకసారి అయితే ఈసారి ఈ పరాకు అది చెట్టు ఊగిన జాలకు మళ్ళీ ఒకసారి వెళ్దామని అనుకుంటున్నాను. వెళ్ళైతే చూస్తా. అరే ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది. అరే కొమ్మలు ఊతున్నాయి. వెయిట్ కూల్. ఇక్కడ మీరు నిజంగా దయ్యం ఉన్నారా? ఇవన్నీ ఉన్నారా? నిజంగా మీరు దయ్యం ఉంటే మాకు సిగ్నల్ ఇవ్వండి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? మీకే కనుక దమ్ము ఉంటే ఇక్కడ నిజంగా మీరు దయ్యం ఉంటే మాకు సిగ్నల్ ఇవ్వండి. కొమ్మలు ఊపడం కాదు, మీకు దమ్ము ఉంటే మా ముంగడికి రండి. మీరు మా ముంగడికి వస్తారా లేక మీ మీద దగ్గర రావాలన్నా? మరి అంత ఘోరంగా ఎందుకు ఊపుతున్నారు? అర్రే, నేను ఒక్కడినే వచ్చినా, ఒంటరిగానే వచ్చినా, మీతో మాట్లాడదామని వచ్చినా. ఊపడం ఆపండి. ఏంటి మీ బాధ? ఎందుకని ఇంతమంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ భయపెడుతున్నారు? చెప్పండి. దమ్ముంటే ముంగడు రండి లేక మీ దగ్గర రావాలన్నా? చెప్పండి మీ బాధ ఏంటిదో. మీ బాధ ఏంటి? గింతమని ఎందుకు కొమ్మలు ఊపుతున్నారు? ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా నేను? సో ఫ్రెండ్స్, బాబోయ్ విభత్సంగా ఊగుతున్నాయి. ముందే సోలోగా వచ్చిన. అమ్మారా బాబోయ్. సో ఫ్రెండ్స్, చూశారు కదా మీరు కూడా అక్కడ ఎంత విభత్సంగా కొమ్మలు ఊగాయో. ఇదైతే చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నది. మా వాళ్ళు ఎక్కడున్నారో చూడాలి. ఇప్పుడు ఏదో సౌండ్ వచ్చింది. అమ్మో, నేనైతే మళ్ళీ అక్కడ అయితే నేనైతే వెళ్ళాను. నేనైతే మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. అమ్మో, నాకైతే చాలా భయం అవుతుంది. ఇదేంట్రా బాబు, మరి ఇంత విభత్సంగానా? అరే ఏరి వీళ్ళు ఇక్కడనే కూర్చోబెట్టినా. అరే చింటూ, సోను, అరే ఎక్కడికి వెళ్ళిండ్రా? ఒరే నన్ను ఒక్కనిడితోటి ఎక్కడికి వెళ్ళిండ్రు రే? కొంపది శిఖర్ వచ్చిందా? రే ఎక్కడున్నారా బాబు? చింటూ, రే చింటూ, సోను. సో ఫ్రెండ్స్, మా వాళ్ళని ఇక్కడనే కూర్చోబెట్టిన. వాళ్ళు ఎక్కడ వెళ్ళిండ్రేమో మా ముగ్గురు ఫ్రెండ్స్. వాళ్ళు కనిపించడం లేదు. సోను, రే ఎక్కడున్నారా? అమ్మయ్య, మా ఫ్రెండ్స్కి అయితే ఏం కాలేదు. రోడ్కి అయితే ఉన్నారు. బాబోయ్, నిజంగానే పెద్ద దయ్యం ఉందిరా బాబు. ఏమైందిరా? ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రా మీరు? అంత పెద్ద గోస్ట్ ఉంది, పెద్ద షాడో అన్న. ఏడా? వెళ్ళిపోయింది చింత చెట్టు దగ్గరనా? అవునన్నా. మరి నేను ఇందాక వెళ్ళినప్పుడు అక్కడ పొదలు ఊగినాయిరా, వీడియోలో రికార్డ్ అయినది. మీకు నిజంగా దయ్యం కనిపించింది అక్కడ? నైట్ విజన్ పెట్టి ఊకుందాం జెర్సీ.
అది ఎట్లుంది? అది బ్లాక్ ఉందా ఎట్లుందా? బ్లాక్, మొత్తం బ్లాక్ అన్నది. మీ దగ్గరికి వచ్చిందా లేకపోతే చింత చెట్టు కాడికి వెళ్ళిపోయిందా? దగ్గరికి వస్తుంటే మేము ఇంటి వస్తాం. మ్మ్. ఇప్పుడు తీద్దామంటారా వద్దంటారా? పెద్దనా అవుతుంది వీడియో ఇప్పటితో ఈ పార్ట్ 2 ఇండి చేద్దామంటారా? ఎండిగా. ఓకే మరి. సో ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే మళ్ళీ భయపడుతుండ్రు. పార్ట్ 2 అయితే ఇప్పుడు ఇంతటితో పార్ట్ 2 కూడా ఆఫ్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, మా వాళ్ళకైతే నేను అక్కడ సింగిల్గా హంటింగ్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడైతే విభత్సంగా కొమ్మలు అయితే ఊగడం నాకు కనిపించింది. మా వాళ్ళని ఇక్కడ కుక్కబెట్టి నేను వెళ్తే వాళ్ళ ముంగడికి వెళ్ళి బ్లాక్ షాడో వెళ్ళిపోయిందంట. వాళ్ళు భయపడి ఇక్కడ రోడ్కి అయితే వచ్చేసిండ్రు. సో ఫ్రెండ్స్, ఇప్పటికే ఇంతటితో అయితే ఇక్కడ చింత చెట్టు పార్ట్ 2 వీడియో అయితే ఆపేస్తున్నాము. ఇక నెక్స్ట్ అయితే వేరే జాల తీస్తాము. నెక్స్ట్ నుంచి అయితే విభత్సంగా ఘోరంగా హర్రర్ వీడియోలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పటికైతే వీడియో ఇంతటితో ఆఫ్ అయితే చేస్తున్నాము. మేము వీడియోలు తీయక చాలా రోజులైంది. సో ఫ్రెండ్స్, దానికి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్, లైక్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీరు ఎన్ని అయితే లైక్ చేస్తారో మాకు అన్ని వ్యూస్ వస్తాయి. మా వ్యూవర్స్ అయితే ఇప్పటికీ చాలామంది తగ్గిపోయారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ మాకైతే మా వీడియోలకు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. మీరైతే ఇలాంటి ప్లేస్లలోకి అస్సలు వెళ్ళకండి.